ఫోర్స్ వచ్చారు సార్. పేద ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు 4000 మంది ఉన్నారు, కన్నులు పట్టుకొని వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు సార్? పేరెంటింగ్ వాళ్ళే కాపలా. ఒక్క బజార్కి వచ్చేసి 100-200 మంది పోలీసులు పక్క బోర్డుని హామీస్ చేసుకొని ఆ బోర్డులో ఉన్న చచ్చిపోయాక అమ్మోని ఇక్కడ కూలికెళ్లే ప్రజలు ఉన్నారు సార్. ఇక్కడ 200-300 మా వరకు వేసుకొని కరెంటు స్తంభాలు, పోల్స్ ఇవన్నీ వేసుకున్నాం. వాటిని కూడా నైట్ కి నైట్ వచ్చి దీపం గుడ్డలు చూడలేక ఒక్క అవకాశం ఇచ్చింది లేడీస్ వెళ్ళడానికి అవకాశం లేకుండా ప్రయత్నం చేస్తారు. మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుస్తాడు, మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు పిలుస్తాడు, మీకు ఆ డిప్యూటీ సీఎం గారు పిలుస్తాడు. పిలిచేసి మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం అని చెప్పి మీ 900 కుటుంబాల్లోనే చిచ్చుపెట్టే ప్రజలు ఈ రోజు ఇన్ని కాయిదాలు ఉంటే మొత్తం వచ్చి మిమ్మల్ని కూలగొట్టి ఇక్కడి నుంచి ఆగరయ్యారు. ఇక్కడ నుంచి మిమ్మల్ని మెడలు బట్టి గెంటేసింది. మరి ఈ ఆగండి, మీ గురించి ఇక్కడ చెప్తుంది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, ఏడొద్దు అన్న, ఏడొద్దు అన్న ఏడొద్దు. కాయిదాలు పెట్టు, ఈ కాయిదాలే అవసరం. నాగరాజు, మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో, మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీకు కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి హిందువులు కొట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడే ఇప్పించడానికి మనందరం వచ్చింది. మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు? ఒక 100 మందితో సంతకాలు, ఎలిముద్రలు తీసుకొని మీకు ఆడేడనో. మరి కేసీఆర్ గారు అప్పుడు 2000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. అందులో కొన్ని మిగిలినాయంటే ఇంకా ఆ మిగిలిన ఇళ్లలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమందిని లాక్కెళ్లిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని ఇది. మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు. వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకుని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు వాడు మాఫియానా? కాబట్టి ఇవాళ మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది, మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా అండగా అజయ్ ఉంటాడు, మా గాయత్రి రవిచంద్ర గారు ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉంటారు. మేము కూడా మళ్ళీ దయచేసి నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడలు దింకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. మేము వస్తే ఇక్కడ మీరు రాకూడదు. ఏం భయం ఏంది? నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రభుత్వం తప్పు చేయకపోతే రమ్మనండి. 3 మంత్రులు ఇక్కడికి, 3 మంత్రులు ఇక్కడ రమ్మనండి. వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా, కలెక్టర్ రావాలా, మంత్రులు రావాలా. తప్పు జరగకపోతే, మీది తప్పు అయితే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు ధైర్యం లేదు? తప్పు చేశారు. ఇంకొక మాట నిన్న మొన్న ఆర్టీఓ గారితో ఇల్లు కొలగొట్టించారు. ఇప్పుడంట మంత్రులందరూ మంచోళ్ళంట, ఆర్టీఓ మంచోళ్ళు కాదంటే అందుకే ఆయన పంపించారు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకరిని బలి పశువు చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏ తప్పు జరగకపోతే ఆర్టీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ఆర్టీఓని ఎందుకు తక్షణమే ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు బదిలీ చేశారు? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. మంత్రులకు నిజంగానే ధైర్యం ఉంటే, మంత్రులు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? డిప్యూటీ సీఎం పొంగులేటి, తుమ్మల రావాలి కదా, వచ్చి మీతో మాట్లాడాలి కదా. అందుకే ధైర్యంగా ఉండండి. మీ కేసీఆర్ అని ఉన్నాడు మీ ఎంబడ, కేటీఆర్ అని ఉన్నాడు, మేము అందరం ఉన్నాం మీకోసం. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటాము. కోర్టుకి పోదాం, మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టుకి పోదాం. కోర్టుకు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పనిలా మేము పార్టీ తరఫున మేము కొట్లాడతాం, మీకు మేము అండగా నిలబడతాం. దయచేసి
ఐకమత్యాన్ని కోల్పోకండి, సంఘటనగా ఉండండి, ఒకటిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అంతేనా? ఓకే, మళ్ళీ వస్తాం, మళ్ళీ మిమ్మల్ని కాపాడుకుంటాం, ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా బేజారు కాదు. మేము మీకు ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాము. నా ప్రయత్నం నేను చేస్తాను బిడ్డ, కానీ ఇక మీకు తెలుసు కదా, మళ్ళీ పోలీసు వాళ్ళు, మళ్ళీ అధికారులు మీకు న్యాయంగానే తెప్పించి పట్టాలు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండండి అంతవరకు. థ్యాంక్ యూ. జరిగినంత హాని కూడా జరగకుండా చూసుకో. ఈ ప్రభుత్వం వచ్చాక 2.5 ఏళ్ళు అయింది ఇప్పటికి వచ్చి. 2.5 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని ఇళ్ళు కూలగొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లలేసి కూలగొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూలగొట్టారు. మీ దగ్గర 4,000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ఈ ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సారు. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. కొన్ని రేకుల షెడ్లు, కొన్ని గుడిసెలు, కొన్ని ఈ మధ్యన అప్పో సప్పో చేసి కట్టుకున్న ఇండ్లు, వాటిని కూల్చడానికి మీకు మనసెట్లా వచ్చింది అని జిల్లా మరి మంత్రులు నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడన్నా జరిగిందా? హైడ్రా పేరిట హైదరాబాదులో అరాచకాలు, మూసీ డెవలప్మెంట్ పేరిట, గాంధీ బొమ్మల పేరిట ఇవాళ ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పర్మిషన్లు ఇచ్చిన అపార్ట్మెంట్లను కూల్చే ప్రయత్నాలు. అట్లాగే ఎంత దయలేని ప్రభుత్వం, ఎంత రాతిగుండ ప్రభుత్వం ఇది అంటే, మహబూబ్ నగర్ పట్టణంలో దివ్యాంగులు, కళ్ళు కనబడిన వాళ్ళు, చెవులు వినబడిన వాళ్ళు, కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు దివ్యాంగులు 150 ఇండ్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక బుల్డోజర్లు పెట్టి వాళ్ళని కూడా కూల్చేశారు. లగచర్లలో గిరిజనుల భూములు లాక్కున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? గిరిజనుల భూములు లాక్కోవడం, గిరిజనుల మాన ప్రాణాలకు హాని తలపెట్టడం, వారికి గౌరవం లేకుండా చేయడం, దళితులను ఇబ్బంది పెట్టడం, బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం, చివరికి దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం ఇందిరమ్మ రాజ్యం అంటే మొత్తం విధ్వంసమే తప్ప ఎక్కడన్నా నిర్మాణం జరిగిందా? ఆలోచించండి. నేను ఖమ్మం జిల్లా మంత్రులను కూడా ఒకటే అంటా ఉన్నా, మీరు మీ అధికార తొత్తులు, మీరు ఎన్ని డైలాగులు కొట్టినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. ఆ పట్టాలు ఖచ్చితంగా జెన్యూను. మీ పక్కన ఉండే దొంగలు కొంతమంది, 3 రియల్ ఎస్టేటు వ్యాపారులు, వారి ప్రయోజనాల కోసం 3 మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలుసు, మాకు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఆ 3 రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇవాళ మీరు దాదాపు 910 కుటుంబాలని మెడలు బట్టి రోడ్డును నూకినందుకు వారి శాపాలు, వారి ఆక్రోశం, వారి కన్నీళ్లు ఉత్తగానే పోవు. తప్పకుండా ఆ కన్నీళ్లలో మీ ప్రభుత్వమై కొట్టుకపోయే రోజు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. జరిగిన తప్పును సరిదిద్దుకోండి. అధికారం మత్తులో ఇవాళ మీరు చేసిన తప్పును మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే సరిదిద్దుకోండి. అక్కడే ఇల్లు కట్టివ్వండి. వాళ్ళు మేము పోతే బాధితులు ఒకటే అంటున్నారు, మాకు ఇంకెక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మాకు ఇక్కడే ఇల్లు కట్టివ్వండి, మాకు పట్టాలు ఉన్నాయి, మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆక్రోశిస్తూ ఉన్నారు. నేను అడిగిన, అమ్మ మీకేమైనా కావాలా అంటే, ఏమీ లేదన్నా, మాకేమీ వద్దు, మా కేసీఆర్ గారు కట్టించిన గురుకుల పాఠశాలల్లో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, కానీ ఇవాళ కనీసంగా మాకు ఉండడానికి గూడు లేకుండా చేశారు, మాకు తాత్కాలికంగా ఏదన్నా పునరావాసం ఏర్పాటు చేయండి, మాకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదన్నారు. మా పార్టీ తరఫునే నేను అందుకే వారికి మాటిచ్చాను, తాత్కాలిక పునరావాసం మేమే ఏర్పాటు చేస్తాం. అట్లాగే వారు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా సంపూర్ణంగా పార్టీ అండగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా వారికి అండగా మేము నిలబడతామని చెప్పి కూడా వారికి మాటిచ్చాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా మళ్ళీ ప్రత్యేకంగా మీడియా కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. దయచేసి మీడియా, మీరు ప్రజాస్వామ్యంలో పేదల గొంతుకై నిలవాల్సింది మీడియా, పేదల గొంతుకై గర్జించాల్సింది మీడియా. వారి పేదల ఆక్రోశం వినండి, వారి గాథని, వారి వ్యధని వినండి.
ప్రపంచం దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోండి. అధికారులు మిస్లీడ్ చేసిన ఇక్కడ ఉండే 3 మంత్రులు వారి సంపాదన కోసం, వారి అక్రమ సంపాదన కోసం వారు ఆ పేదలకు అన్యాయం చేసినా తప్పకుండా వారి గొంతుని మీరు వినిపించాలని కూడా మిమ్మల్ని కూడా కోరుతూ, తప్పకుండా కేసీఆర్ గారి తరఫున వారి దూతలుగా ఇవాళ అజయ్ పువ్వాడ గారు, గాయత్రి రవి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా తాత మధు గారు, అట్లాగే కాంతారావు గారు, మా కమల్ రాజు గారు, మా చంద్రావతి గారు అందరం కూడా వారికి అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చాము. తప్పకుండా అండగా నిలబడతాం. ఈరోజు ఏ ఎన్నికలు కూడా లేవు, ఏ రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. కేవలం పేదల ఆక్రోశం చూసి కేసీఆర్ గారు మమ్మల్ని ఆదేశిస్తే ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస కాండ, ఈ రాష్ట్రంలో కూలుస్తున్న పేదల ఇండ్లు, ఇందిరమ్మ రాజ్యం పేరిట ఈ రాష్ట్రంలో ఈరోజు పేదల మీద కత్తిగట్టి పగబట్టి ఏ రకమైన విధ్వంసకాండ జరుగుతుందో, ఏ రకమైన దమనకాండ జరుగుతుందో దాన్ని మళ్ళీ ఒకసారి రాష్ట్రానికి, దేశానికి తెలియజెప్పే విధంగా మరి అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. వారికి తప్పకుండా అన్ని రకాలుగా పార్టీ సహాయ సహకారాలు అందిస్తుంది. కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో కలిసి పోరాడతాం. మాకేమీ రాజకీయం లేదు. ఉదయం కొంతమంది కమ్యూనిస్ట్ సోదరులు కూడా అక్కడ పోయారంట. వారితో కూడా కలిసి నడవడానికి మాకు ఏ బేసిజన్ లేదు. ఎందుకంటే వారికి న్యాయం జరిగితే మాకు చాలు. ఇందులో మాకేం రాజకీయ ప్రయోజనం ఆశించి చేయట్లేదు. కేవలం ఎవరు కలిసి వచ్చినా అవసరమైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకునైనా సరే తెలంగాణ ఉద్యమంలో కలిసికట్టుగా ఎట్లా పోరాడామో ఆ పేదల కోసం కూడా అట్లా పోరాడడానికి బేసిజాలు లేకుండా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సహకరించిన మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.